మీకు తెలుసా, స్పీకర్లు కూడా తేలికైన వస్తువులను కదిలించగలవు. ఉదాహరణకు ఇసుకను తీసుకోండి. శబ్దం చాలా గట్టిగా ఉంటే ఆ సౌండ్ వేవ్స్ దాన్ని కదిలిస్తాయి. ఎందుకంటే శబ్దం అనేది ఒక రకమైన ఎనర్జీ. ఒక గట్టిపాటి శబ్దం మన చెవిలోకి వచ్చినప్పుడు అది ఈర్ద్రుమ్ చెవిలోని కర్ణభేరి పగలగొడుతుంది. రక్తనాళాలు పగిలిపోతాయి, లోపలి అవయవాలు తీవ్రంగా దెబ్బతింటాయి. కానీ ఈ శబ్దం ఒక పట్టణాన్నే నాశనం చేయగలదా? ఖురాన్ 1400 సంవత్సరాల క్రితమే ఒక శిక్ష గురించి చెప్పింది. అది కేవలం ఒక భయంకరమైన అరుపు, చీకు మాత్రమే, కాని అది మొత్తం జాతిని నాశనం చేసింది. ఖురాన్ సూరా హుద్ 11 ఆయత్ 67లో దీని ప్రస్తావన ఉంది. మరియు అవినీతి చేసిన వారిని ఒక భయంకరమైన అరుపు పట్టుకుంది. దాని ఫలితంగా వారు తమ ఇళ్లల్లో మృతదేహాల్లా పడిపోయారు. ఇమాం ఇబ్ను కసీర్ అంటారు, ఆ శబ్దం అంతటి శక్తివంతంగా ఉంది, వారి ప్రాణాలు వారి శరీరాల నుంచి బయటకొచ్చాయి. నేడు సైన్స్ చెబుతోంది, శబ్దం కేవలం వినడానికి మాత్రమే కాదు, అది ఒక శక్తి. అది కదిలించగలదు, పగలగొట్టగలదు, నాశనం చేయగలదు. ఆ జాతులు అహంకారంలో మునిగిపోయి ఒకే ఒక భయంకరమైన చీకుతో నాశనమయ్యాయి. కానీ మనం ఈ సంఘటనల నుండి ఎటువంటి పాఠం నేర్చుకున్నాం?